హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనము క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి క్యారెట్ హల్వాని ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేను చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి, చాలా క్విక్గా అయిపోతుంది. అంతకు మించి మనకి స్వీట్ షాప్లో చేసే టేస్ట్ వస్తుందండి. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ నేను క్యారెట్ తీసుకున్నానండి. ఈ క్యారెట్స్ వచ్చేసి మనకి వింటర్ సీజన్లో దొరుకుతుంది. ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. మనము ఈ స్వీట్ నార్మల్ క్యారెట్స్తో కూడా చేసుకోవచ్చండి. మనము దీన్ని హల్వా క్యారెట్ అని అంటారండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ క్యారెట్స్ లేకపోతే మనము నార్మల్ క్యారెట్స్తో కూడా మనం ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఇలా మనం క్యారెట్స్ తీసుకొని దీన్ని అంతా కూడా మనం పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకొని మనం నీట్గా వాష్ చేసుకొని ఇలా మనం దీన్ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా మనం గ్రేట్ చేసుకొని ఇది అంతా కూడా మనం తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పాలని వేసుకోవాలి. ఇక్కడ మనము పాలు ఏంటంటే మనకి హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. పాలు అనేది మనకి బాగా మరిగిపోవాలి, అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా రావాలి అండి. లేదు అనుకుంటే మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను స్వీట్ వచ్చేసి నేను బెల్లంతో చేస్తున్నానండి. హెల్దీగా కూడా ఉంటుంది. బెల్లంలో కూడా మనకి ఐరన్ ఉంటుంది కదండి. ఇలా బెల్లం తురిమి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు పాలను చూస్తున్నారు కదండి, బాగా మరిగిపోతున్నాయి. ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇది మనము మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ అనేది మనకి నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకి చాలా ఇంక్రీజ్ అవుతుందండి. ఇలా మనం చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి మనము చెక్ చేసుకోవాలండి, అంటే ఇది ఎంతవరకు ఫ్రై అయింది అనేది. ఇలా చూస్తున్నారు కదా, మనకి ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. సో మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకొని మరొక 10 మినిట్స్ వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనము కొద్దిగా డ్రై నట్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను బాదాము అలాగే జీడిపప్పు తీసుకున్నాను. ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పాలు ఉంది కదా, ఆ పాలు అనేది ఈ క్యారెట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనము క్యారెట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పాలు వచ్చేసి నేను తీసుకున్న క్యారెట్ క్వాంటిటీకి సరిగ్గా సరిపోయిందండి. ఫస్ట్ కొద్దిగా వేసి చూశాను, తర్వాత మిగిలిన పాలన్నీ కూడా వేసేసాను. నేను తీసుకున్న క్వాంటిటీకి పాలు అనేది సరిగ్గా సరిపోయిందండి. ఇలా మనము ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యారెట్ని మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఈ టైంలో మనము కొద్దిగా ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను హెల్తీగా చేయనికి బెల్లం వాడుకున్నానండి. మీరు ఒకవేళ షుగర్ వేసుకోవాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. బట్ బెల్లంతో చేస్తే ఏంటంటే మనకి స్వీట్నెస్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బెల్లం వేసుకొని ఒక 8 to 9 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా తురిమి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం ఉంది కదండి, ఆ నట్స్ అనేది దీంట్లో వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అంతా కూడా మనకి దగ్గరికి రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ అనేది మనకి బాగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇక్కడ టేస్ట్ ఇంకా పెరగడానికి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశానండి. పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఒక్కసారి ఇలా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే అండి, స్వీట్ షాప్ స్టైల్లో క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఇంట్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఇంట్లో చేశాక మీకు బయట ఎక్కడ కూడా తినాలి అని అనిపించదండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.